జై తెలంగాణ. అందరికీ నమస్కారం. నల్గొండకి ఎప్పుడొచ్చినా కూడా చాలా ఆత్మీయంగా స్వాగతం పలికేటటువంటి నల్గొండ జిల్లా వాస్తవ్యులకు, జిల్లా ప్రజలకు, ప్రెస్ మిత్రులకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, జాగృతి శ్రేణులకు, యూపీఎఫ్ కమిటీకి సంబంధించినటువంటి పెద్దలు, గౌరవనీయులు యూపీఎఫ్ చైర్పర్సన్ గారు గట్టు రామచంద్రరావు గారికి, అట్లానే యూపీఎఫ్ సంఘానికి మరి ఇవాళ ప్రధానమైనటువంటి అడ్వైజర్గా ఉన్నటువంటి గౌరీ శంకర్ అన్న గారు, వారు ఇక్కడ బాధ్యత తీసుకొని వారి సొంత జిల్లా కాబట్టి ఈ ప్రోగ్రామ్ని మోడరేట్ చేయడం, ఈ ప్రోగ్రామ్కి అధ్యక్షత వహించడం ప్రోగ్రామ్కి వన్నె తెచ్చిందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. వారి సలహాలతోని ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మాణం చేసి బీసీల హక్కుల సాధన కోసం యూపీఎఫ్ ముందుకెళ్తుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అట్లానే బొల్ల శివశంకర్ అన్న గారికి, రాజారాం గారికి, బాలరాజు యాదవ్ గారికి, దత్తు గారికి, నర్సన్న గారికి, రామచంద్ర నాయక్ గారికి, అట్లానే మాజీ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు భగత్ గారికి, ఆలకుంట హరి గారికి, సీనన్న గారికి, అన్న పేరు కొండూరు సత్యనారాయణ గారికి, అట్లానే ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు, కార్యకర్తలకు, బీసీ సంఘాల నుండి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. మరి ఈ కార్యక్రమం 1 డే నోటీస్లో ఏర్పాటు చేసినటువంటి మా తమ్ముడు దేవేందర్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. ఇవాళ 11వ తారీఖు ఖచ్చితంగా సభ పెట్టాలి, ఖచ్చితంగా ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేయాల్సినటువంటి కొన్ని అంశాలు ఉన్నాయని చెప్పి దేవేందర్ గారికి ఒకటే 1 డే నోటీస్లో చెప్తే ఇంత మంచి ఏర్పాట్లు చేసినటువంటి తమ్ముడు దేవేందర్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఎందుకు 11వ తారీఖు అంత ఇంపార్టెన్స్ ఏంది, 11వ తారీఖున మళ్ళీ ఎందుకు పెట్టాలి సభ, ఎందుకు గుర్తు చేయాలి ప్రభుత్వానికి అంటే, ఇది మార్చి 11వ తారీఖు, ఏప్రిల్ 11వ తారీఖు నాడు పూలే గారి జయంతి ఉంటుంది. అంటే కరెక్ట్ ఇంకా 1 మంత్ ఉంది. మేము దాదాపుగా ఒక 2 నెలల క్రితం ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం. పూలే గారి విగ్రహం అసెంబ్లీలో పెట్టాలి, పూలే గారి జయంతి వస్తుంది త్వరలో, జయంతి లోపల ఒక పాజిటివ్ నిర్ణయం తీసుకొని ప్రకటించండి అని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. మరి ఇంకా చివరి 1 నెల మిగిలి ఉంది. ఈ నెల లోపల ఒక మంచి సానుకూల నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడానికి మార్చి 11th రోజు పెట్టాలి ఇక్కడ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనుకొని ఏర్పాటు చేయడం జరిగింది. అందుకే హాజరైనటువంటి మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీ ద్వారా, మీ అందరి బలంతో, మీ అందరి హాజరుతోని నల్గొండ గడ్డ నుండి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏప్రిల్ 11వ తారీఖు నాడు పూలే గారి జన్మదినం, ఆ రోజు లోపల జయంతి కాబట్టి ఆ రోజు లోపల అసెంబ్లీలో పూలే గారి విగ్రహాన్ని పెట్టుకునేటటువంటి అంశం మీద సానుకూల నిర్ణయం తక్షణమే తీసుకొని ప్రకటించాలని చెప్పి ప్రభుత్వాన్ని మొదటి డిమాండ్గా చేస్తూ ఉన్నాం. ఇక రెండవ అంశం మనందరికీ తెలిసినటువంటి అంశం, భారతదేశం చాలా పెద్ద దేశం, ఒక్కొక్క రాష్ట్రమే ఆల్మోస్ట్ ప్రపంచ దేశాలతోని సమానమైనటువంటి జనాభా ఉన్నటువంటి దేశం మన భారతదేశం. మరి ఇటువంటి భారతదేశంలో అనేక పర్యాయాలు రకరకాల ఉద్యమాలు వచ్చినాయి. ఏ ఉద్యమం వచ్చినా ఏదొచ్చినా సక్సెస్ అవ్వాలంటే అసలు ఆ ఉద్యమం వెనుకున్నటువంటి కారణం ఏంటిది, ఉద్యమం చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు, చేసేటటువంటి వాళ్ళ పరిస్థితులు ఎట్లాంటివి అన్నీ కూడా ప్రభుత్వాలు గమనంలోకి తీసుకోవాల్సి ఉంటుంది. మనము బ్రిటిష్ వాళ్ళ పాలన కింద ఉన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు నిరంతరం కూడా జనాభా లెక్కల సేకరణ చేసి వాళ్ళ అడ్వాంటేజ్ కోసం వాడుకునేవాళ్ళు. అట్లా జనాభా లెక్కల సేకరణ చేసినటువంటి సందర్భంలో 1931లో చివరిసారి క్యాస్ట్ సెన్సెస్ అంటే ఏ కులానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎంతమంది జనాభా ఉన్నది మన భారతదేశంలో అని ఆనాడు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు సెన్సెస్ చేసుకోవడం జరిగింది. ఆనాడు చివర ఇక 1931లో చేసినామంటే స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు ఏ కులంలో ఎంతమంది ఉన్నారని కనీసం లెక్కపత్రం కూడా మనం తీయనటువంటి పరిస్థితి భారతదేశంలో ఉన్నది. ఇప్పుడు కొత్తగా ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలలో సెన్సెస్ అసలు మామూలు జనాభా లెక్కలు కూడా వాళ్ళు చేపట్టలేకపోయినటువంటి పరిస్థితి ఉన్నది. జనరల్గా ఎప్పుడైనా కూడా ఏదైనా సమస్య తీరాలంటే ఎంతమంది ఉన్నామని తెలిస్తేనే ఏం చేయాలన్నది నెక్స్ట్ తెలుస్తుంది. అందుకనే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాగానే సమగ్ర కుటుంబ సర్వే అని తీసుకొని కుటుంబం యొక్క ఆర్థిక స్థితిగతులు తెలుసుకొని వాళ్ళకు అనుగుణంగానే అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టిన విషయం మీ అందరికి కూడా తెలిసిందే. మరి ఇవన్నీ మనకు కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి దేశంలో, కొన్ని మంచి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. వీటన్నిటినీ ఆలోచించిన తర్వాత అనేక మంది మేధావులు సూచించేది ఏంటంటే
బీసీలకు, మన దేశంలో ఉన్నటువంటి బీసీలకు న్యాయం జరగాలన్నా, విద్య, ఉద్యోగ, రాజకీయ అవకాశాలు రావాలన్నా, మంచి ఆర్థిక స్వావలంబన లభించాలన్నా ముందు ఏ కులంలో ఎంతమంది ఉన్నామన్నటువంటిది లెక్క తేల్చాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి డిమాండ్ ఒక్క మన రాష్ట్రంలో కాదు, ప్రతి రాష్ట్రంలో కూడా వస్తున్నటువంటి డిమాండ్. కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఇదే డిమాండ్ పదే పదే అన్ని కుల సంఘాల వాళ్ళు, మేధావులు, రాజకీయ పార్టీలు చెప్తా ఉన్నాయి. చెప్తున్నప్పటికీ ఈ దేశంలో ప్రధానంగా ఉన్నటువంటి రెండు రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఎన్నడూ కూడా స్పష్టంగా చెప్పలేదు. ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ ఎన్నికల కన్నా 2 సంవత్సరాల ముందు నుండి బీసీ కులగణన చేయాలి అని చెప్పే డిమాండ్ ముందుకు తీసుకొస్తున్నారు. కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ 1996లో 4500 కోట్లు ఖర్చు పెట్టి కులగణన చేయాలని చెప్పి మొదలుపెట్టిండ్రు. కులగణన వేసిండ్రు, 2006 దాకా వేసిండ్రు కులగణన. చేసిన తర్వాత ఏమైంది, ఆనాడు సంకీర్ణ ప్రభుత్వాలు నడుపుతున్నప్పుడు కొంతమంది ఒత్తిడితోని ఆ లెక్కలు బయట పెట్టలేదు అనేటటువంటి నెపం కూడా బీసీ నాయకుల మీదనే తీసేసి ఆ ఖర్చు పెట్టినటువంటి 4500 కోట్లను కూడా వేస్ట్ చేసి లెక్కలు బయటకి అనేటువంటి పరిస్థితి. మళ్ళీ ఇదంతా కలిసి దీని మొత్తం లింక్ ఎక్కడ వస్తుందంటే మహిళా రిజర్వేషన్ చేయాలి, మహిళా రిజర్వేషన్లో బీసీ మహిళలకు ఉపకోట ఇవ్వాలని అడిగినప్పుడు ఉపకోట ఇవ్వలేము బీసీ మహిళలకు, ఎందుకంటే అసలు బీసీలు ఎంతమంది ఉన్నారో తెలియదు కాబట్టి బీసీ మహిళలకు అవకాశాలు ఇవ్వలేమని చెప్పి అదొక లింక్ పెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. సోనియమ్మ గారి నేతృత్వంలో ఒక మహిళా నాయకురాలుగా ఉన్నటువంటి సోనియా గాంధీ గారి నేతృత్వంలో జరిగినటువంటి భయంకరమైనటువంటి ఒక మోసం బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగింది. అది 1996 కావచ్చు, 2006 కావచ్చు. మహిళా బిల్లు పాస్ చేయమని ఎప్పుడు అడిగినా కూడా వెనకడిగేసినటువంటి సందర్భం. అంతెందుకు, మండల్ కమిషన్ రిపోర్ట్ వస్తే పార్లమెంటు సాక్షిగా రాజీవ్ గాంధీ గారు నిలబడి ఇది దేశాన్ని విచ్ఛిన్నం చేసేటటువంటి పరిస్థితికి తీసుకొస్తుందని చెప్పి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి పరిస్థితి. మొట్టమొదలు నెహ్రూ గారు వేసినటువంటి కమిటీ, కాలేల్కర్ కమిటీ అనేటటువంటి దాంట్లో వారు అనేకమైన అంశాలు చెప్పారు. అందులో మా మహిళల్ని కూడా బీసీలు వేయాలని చెప్పారు. ఏ కమ్యూనిటీకి సంబంధించిన మహిళలైనా వారు వెనుకబడిన వాళ్ళే కాబట్టి, ఆర్థికంగా వారికంటూ స్వతంత్ర వనరులు లేవు కాబట్టి, రాజకీయంగా స్వతంత్రంగా ఎదిగే అవకాశం లేదు కాబట్టి, విద్యా అవకాశాలు లేవు కాబట్టి వారిని కూడా బీసీలలో వేయాలని చెప్పారు. కానీ ఏ ఒక్క కమిషన్ రిపోర్ట్ కానీ, ఏ ఒక్క కమిటీ రిపోర్ట్ కానీ సంపూర్ణంగా అమలు కానటువంటి దేశం మన భారతదేశం. కాబట్టి నిజంగా గౌరీశంకర్ అన్నట్టు మన దక్షిణ భారతదేశం నుంచే ఒక జేగంట మోగాలే, ఒక ఇన్స్పైరింగ్ ఫైట్ మొదలవ్వాలి. బీసీలకు రాజ్యాధికారం కోసం, రాజకీయాలలో సమాన హక్కు కోసం, విద్యా ఉద్యోగ అవకాశాలలో సమాన హక్కు కోసం మనమెంతో మనకంత అనే నినాదంతో ముందుకెళ్లాల్సినటువంటి సందర్భం ఇది. రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఉంటారు, అంటే ఆ పార్టీని విమర్శిస్తలేను నేను. ఆయన చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయింది, ఇంతవరకు ఎంతమంది జడ్జిలు ఉన్నారు బీసీలని ఆయన అడుగుతున్నాడు. వారినే ఉల్టా అడగాలి, మీరే కదా 75 ఏళ్ళు ఏలింది, ఎందుకు మరి ఏం చేయలేదు ఎప్పుడు బీసీలు జడ్జిలు లేకపోతే? ఎస్సీలు ఎంతమంది ఉన్నారు జడ్జిలు, బీసీలు ఎంతమంది ఉన్నారు, ముస్లిమ్స్ ఎంతమంది ఉన్నారు, మహిళలు ఎంతమంది ఉన్నారు? మరి వీరందరికీ తొవ్వలేయాల్సింది ఎవరు? అధికారంలో ఉన్న పార్టీలు. కానీ ఎన్నడూ అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రయత్నం చేయలే. ఇంకొక మాట అంటాడు ఆయన, ఈ పార్లమెంటు మొత్తం రాజకీయ వ్యవస్థ నడిపే బ్యూరోక్రసీ మొత్తంలో కూడా బీసీలు లేరు అంటాడు. మరి ఎవరు పుణ్యం నాయన అది? నువ్వు పెట్టి ఉండొచ్చు కదా రిజర్వేషన్, మీరు పికప్ చేసి ఉండొచ్చు కదా బీసీ ఆఫీసర్లను. అంటే మీ సొంత ఆఫీసులలో ఎంతమంది బీసీలు ఉన్నారని ఇప్పుడన్నా కనీసం లెక్క తీసుకోవాల్సినటువంటి సందర్భం అని చెప్పి తెలియజేస్తాం. రాజకీయ పరంగా ప్రతిసారి చర్చ ముందుకు తీసుకెళ్లడం, ఎన్నికలు కాగానే దాన్ని పక్కకు పెట్టేయడం అన్నది అన్ని ప్రధాన పార్టీలకు కూడా అలవాటు అయిపోయింది. దీనికి ఇంకొక కారణం కూడా ఏంటంటే, కంటిన్యూస్గా మనం ఉద్యమాలు చేయడం లేదు, కంటిన్యూస్గా ప్రభుత్వాల మీద మనం ఒత్తిడి పెంచడం లేదు. కాబట్టి తెలంగాణ జాగృతి నుండి ఒక ఆలోచన చేసి, భారత్ జాగృతి నుండి ముందుగా అసెంబ్లీలో పూలే గారి విగ్రహం పెట్టుకుంటే కనీసం చట్టసభలకు వెళ్ళే ప్రతి ఒక్కరికి పూలే గారిని చూసి ఆయన చేసినటువంటి ఉద్యమాలు, వారి సతీమణి సావిత్రమ్మ చేసినటువంటి ఉద్యమాలు, విద్య కోసం, ఉపాధి అవకాశాల కోసం వారు పడ్డటువంటి కష్టం గుర్తొస్తుందేమో, తద్వారా అన్న బీసీలకు న్యాయం జరుగుతుందేమో అని ఒక ఆలోచనతో డిమాండ్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, తెలంగాణ జాగృతి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని చెప్పి 48 గంటలు నిరాహార దీక్ష చేసి ఆనాడు సాధించుకోవడం జరిగింది. అది కొత్త డిమాండ్ కాదు, జాగృతి సంస్థ యొక్క ఐడియాలజీలో భాగంగానే ఆనాడు అంబేద్కర్ బొమ్మ ఉండాలి అసెంబ్లీలో అని అడిగితే
ఇవాళ పూలే విగ్రహం ఉండాలి అసెంబ్లీలో అని అడుగుతా ఉన్నాం. ఎందుకంత ఉలికిపాటు ఈ ప్రభుత్వానికి అన్నది ఒక్కసారి మా బీసీ అన్నదమ్ములు అక్క చెల్లెలు అందరూ కూడా ఆలోచన చేయాలి. ఎందుకోసము ఉండకూడదా? ఏం సంబంధం అండి అసెంబ్లీకి పూలేకి అని చెప్పి చాలామంది మంత్రులు అడుగుతూ ఉన్నారు. వాళ్ళు ఎవరండి? అసలు ఈ దేశంలో దళిత్ అనే ఒకటి కాయిన్ చేసినటువంటి వర్డ్ కాయిన్ చేసిందే పూలే గారు. మహిళలకు విద్యా అవకాశాలు ఉండాలని కష్టపడ్డదే పూలే గారు. అందరికీ బహుజనులందరికీ న్యాయం జరగాలని కొట్లాడిందే పూలే గారు. మహిళలకు పునర్వివాహాలు కావచ్చు, అనేకమైన అంశాలు. మరి అటువంటి మహానుభావుడు విగ్రహం అసెంబ్లీలో ఉంటే మీకు ఇబ్బంది ఏంటిది? పార్లమెంట్లో ఉన్నది విగ్రహం. జనరల్గా పార్లమెంట్లో ఏం జరిగినా అన్ని రాష్ట్ర అసెంబ్లీలు వాటిని అడాప్ట్ చేసేసుకోవడం జరుగుతుంది. మరి పార్లమెంట్లో పూలే విగ్రహం ఉన్నది, అసెంబ్లీలో ఉంటే ఇబ్బంది ఏంది? అసెంబ్లీలో ఉంటే తప్పేంది? ఇది మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నటువంటి విషయం. మరి పూలే విగ్రహం ఎందుకు అడుగుతున్నారు? మిగతా అంశాలు మాట్లాడరా అంటే దేనికైనా ఒక అడుగు ఫస్ట్ ముందుకు పడాలి. బీసీ డిక్లరేషన్ అనేటటువంటిది కాంగ్రెస్ పార్టీ మా కామారెడ్డిలో చేయడం జరిగింది. కామారెడ్డికి వచ్చి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ పెద్ద పెద్ద నాయకులందరూ వచ్చి బీసీ డిక్లరేషన్ చేయడం జరిగింది. ఆ బీసీ డిక్లరేషన్లో ఒక మాట చెప్పిండ్రు. ఏమని చెప్పిండ్రు? మనకి ఇప్పుడు ఎన్నికలు అయిపోతాయి, మేము ప్రభుత్వంలోకి వస్తే, మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా 6 నెలల లోపు కులగణన చేసి 42% లోకల్ బాడీస్లో బీసీలకు రిజర్వేషన్ ఇస్తాం. తద్వారా కొత్తగా 23,000 మందికి సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అయ్యేటటువంటి అవకాశం ఇస్తామని చెప్పి ఆనాడు ఇదే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో చెప్పడం జరిగింది. సో మేము యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో అడిగేది ఒకటే, 42% నువ్వు రిజర్వేషన్ ఇవ్వాలంటే ఖచ్చితంగా కులగణనకు సంబంధించి ఒక మంచి అడుగు ముందుకు పడాలి. అదేం జరగాలి? మేము కోరింది ఏంది? జాగృతి నుండి అయినా యూపీఎఫ్ నుంచి అయినా మీరు చట్టం చేయండి, చట్టం చేసి కులగణన చేయమని మనం కోరడం జరిగింది. వాళ్ళు ఏం చేసిండ్రు? ప్రభుత్వం తూతూ మంత్రంగా మీదికి ఏదో చేసి తప్పించుకోవాలని చెప్పి అసెంబ్లీలో ఒక తీర్మానం చేసిండ్రు. తీర్మానం అంటే ఏముంటుంది? తీర్మానానికి చట్టబద్ధత ఉండదు, తీర్మానానికి బడ్జెట్ ఉండదు, తీర్మానానికి ఎట్లా చేయాలి ఈ ప్రొసీజర్ అన్నటువంటిది ఉండదు. ఇదే మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో చట్టం చేసి ఆ కులగణన చేసే కమిటీలో ఏ డిపార్ట్మెంట్ ఆఫీసర్ ఉండాలి, ఎన్ని రోజులలో కులగణన ఫినిష్ చేయాలి, ఎంత బడ్జెట్ పెడుతున్నారు అని ఒక చక్కని ప్రాతిపదికతోని వాళ్ళు చట్టం తీసుకొని చేసిండ్రు. అదే బీహార్లో చేసిండ్రు, చట్టం చేసి 120 కోట్లు బడ్జెట్ పెట్టి వాళ్ళు మొత్తం కులగణన చేసిండ్రు, రిజల్ట్స్ కూడా ఇచ్చిండ్రు. కర్ణాటకలో కూడా ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే 160 కోట్లు పెట్టి అసెంబ్లీలో చట్టం పెట్టి కులగణన ప్రయత్నం వాళ్ళు చేసిండ్రు. కానీ మన దగ్గర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాత్రం తూతూ మంత్రంగా రెజల్యూషన్ చేసిండ్రు, తీర్మానం చేసిండ్రు. అది ఎందుకు కూడా పనికిరాదు తీర్మానం. దయచేసి మా సోదరులందరూ కూడా ఆలోచించాలి. చేసినటువంటి తీర్మానం కంటి తుడుపుకు తప్పితే మనకు పనికొచ్చేది కాదు, కులగణనకు పనికొచ్చేది కాదు. కాబట్టి ఈ రౌండ్ టేబుల్ నుంచి 2వ డిమాండ్ మేము ప్రభుత్వానికి చేసేది, తక్షణమే చట్టం చేయండి, కులగణన మొదలుపెట్టండి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏదైతే లోకల్ బాడీ ఎన్నికలు వస్తాయో ఆ లోకల్ బాడీ ఎన్నికలలో 42% మరి లెక్క తేలినాక ఎంత శాతం ఇస్తారో బీసీలకు ఆ రిజర్వేషన్ కల్పించినాకనే లోకల్ బాడీ ఎన్నికలకు పోవాలనేటటువంటిది 2వ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక 3వ విషయం, బీసీలకు మంచిగా పుష్కలంగా 20,000 కోట్ల రూపాయలు పెట్టి సబ్ ప్లాన్ పెడతామని చెప్పి ఇదే ముఖ్యమంత్రి గారు ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. మరి మేము అదే అడిగినాం, సబ్ ప్లాన్ చేయండి, 20,000 కోట్లు పెట్టండి అని డిమాండ్ చేసినాం. చేసింది ఏంది? మొన్న పెట్టిన బడ్జెట్లో 8,000 కోట్ల రూపాయలు పెట్టిండ్రు. కానీ ఆ 8,000 కోట్లు కూడా మళ్ళీ వివిధ పథకాల కింద చిన్న చితక అయిపోయినాయి. దాంతోపాటు సబ్ ప్లాన్ ఊసెక్కడ ఎత్తలేదు. సబ్ ప్లాన్ అంటే ఏంటిదంటే మన బీసీలకు ఒక 2 రూపాయలు ఇస్తే ఆ 2 రూపాయలు బీసీలకే ఖర్చు పెట్టాలి. ఒకవేళ ఈ సంవత్సరం ఖర్చు పెట్టలేకపోతే మిగిలిన పైసలు వచ్చే సంవత్సరం కూడా మళ్ళీ బీసీల కోసమే ఖర్చు పెట్టేటటువంటి సదుపాయం ఉంటుంది. సో మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది, మీరు చెప్పినట్టుగానే 20,000 కోట్ల రూపాయల ఫండ్స్ పెట్టి బీసీ సబ్ ప్లాన్ పెట్టండి. ఈ 3 ప్రధానమైనటువంటి డిమాండ్లు. ఇది కాకుండా ఇంకా వాళ్ళు చాలా చెప్పిండ్రు. ఎంబీసీ మినిస్ట్రీ ఇస్తామన్నారు, సపరేట్గా ఎంబీసీల కోసం మాట్లాడతామని చెప్పిండ్రు, ఎంబీసీల కార్పొరేషన్ ఏర్పాట్లు చేస్తామని చెప్పిండ్రు. దాని గురించి మాత్రం ఎక్కడ అసెంబ్లీలో మాట్లాడలేదు, ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు, బడ్జెట్లో మాట్లాడలేదు. అంటే అధికారంలోకి వచ్చి 3 నెలలు అయి తొలి బడ్జెట్ పెట్టి, తొలి బడ్జెట్ 5 ఏళ్లకు బాటలేసే బడ్జెట్ అని చెప్పి ఆ బాటలో ఎక్కడ మరి ఎంబీసీలో ఊసు లేదు, బీసీ సబ్ ప్లాన్ ఊసు లేదు. కాబట్టి వీటిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవి అమలయ్యేంత వరకు
ఈ నిర్ణయం ప్రభుత్వం తీసుకునేంత వరకు కూడా భారత్ జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ ఇద్దరం కూడా కలిసి ఉమ్మడిగా ఉద్యమాలు చేసి ప్రతి జిల్లాకు కూడా వెళ్ళి రౌండ్ టేబుల్ సమావేశం పెడతాము. తర్వాత అవసరమైతే అనేకమైనటువంటి ఉద్యమ రూపాలు, ఉద్యమ కార్యాచరణ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికే హైదరాబాద్లో, వికారాబాద్లో, కరీంనగర్లో, వరంగల్లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ ఏర్పాటు చేసినాం. అక్కడ ఉన్నటువంటి అనేక మంది బీసీ సంఘ నాయకులు కూడా మాకు కావాల్సిన ఎజెండా కూడా ఇదే, మీతో కలిసి వస్తామని చెప్పి వెన్నుతట్టి ప్రోత్సహించినందుకు ఆయా జిల్లాల బీసీ నాయకత్వాన్ని అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి నల్గొండలో ఉన్న బీసీ సంఘం నాయకులందరూ కూడా మేము అడుగుతున్నటువంటి డిమాండ్లో ప్రభుత్వాన్ని చేయమని మేము డిమాండ్ చేస్తున్నటువంటి అంశాల్లో ఏమన్నా లోటుపాట్లు ఉంటే వాటిని దయచేసి మీరు మాట్లాడేటప్పుడు ఎత్తి చూపించాలి. అంతేకాకుండా ఉద్యమ కార్యాచరణ ఇంకే రకంగా తీసుకుందాం. చాలామంది వేరే జిల్లాల్లో చాలా సూచనలు ఇచ్చారు. ప్రతి గ్రామ పంచాయతీ నుంచి తీర్మానం చేసి పంపిద్దామని కొందరు, లేదంటే పోస్ట్ కార్డులు రాద్దామని కొందరు. స్పీకర్ గారికి ఇప్పుడు ఒకటే 1 మంత్ టైం ఉంది మనకు పూలే విగ్రహం. మరి ఇవాళ నుంచి మొదలు పెట్టుకుంటే మనము చాలా వేల లక్షల సంఖ్యలో పోస్ట్ కార్డులు స్పీకర్ గారికి రాసేటటువంటి అవకాశం ఉంటుంది. మరి నల్గొండ జిల్లాలో ఈ అంశాల సాధన కోసం మీరు ఏ విధంగా ముందుకు వస్తారో, మమ్మల్ని ఏ విధంగా ముందుకు వెళ్ళమంటారో సూచన చేయవలసిందిగా కూడా హాజరైనటువంటి మేధావుల్ని, పెద్దలందరినీ కూడా నేను కోరుతూ ఉన్నాను. మరి అన్ని కార్యక్రమాల్లో కర్త కర్మ క్రియగా వారికి ఉన్నటువంటి అపారమైనటువంటి అనుభవంతో బీసీల కోసం పోరాటం చేసినటువంటి నాయకుడు గట్టు రామచంద్రరావు గారు, వారు యూపీఎఫ్కి కన్వీనర్గా ఉండి వారితోనే అన్ని సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు, అనుబంధంగా విద్యార్థి నాయకులు అందరూ కూడా కలిసి పనిచేయడం నిజంగా చాలా సంతోషకరం. ఖచ్చితంగా ఈ మెసేజ్ ప్రతి ఒక్కరికి చేరే విధంగా ప్రయత్నం చేయాలని, ఈ ప్రయత్నంలో మీ తోడ్పాటు ఇవ్వాలని చెప్పి మరొకసారి కోరుతూ అవకాశం ఇచ్చినటువంటి గౌరీశంకర్ అన్న గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.